శ్రీకాకుళం రావడానికి కారణం మీ ముందు 3 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓబీసీ ముఖ్యమంత్రి, బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ముఖ్యమంత్రి. రెండోది, రూపాయి పతనం, మన్మోహన్ సింగ్. మూడోది, హట్కో లోను స్టీల్ ప్లాంట్. దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే ఏందో చాలామందికి తెలియదు. ఈరోజు మేమందరం చూసాం అంటరానితనాన్ని. అంటరానితనం అంటే ఎస్సీలను తాకేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు, గుళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, బళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. చాలా క్రూరమైనటువంటి పరిస్థితులు. గత 5,000 సంవత్సరాలు ఎస్సీలు చాలా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు దేశంలో తిరిగారు. ఆయన 2 అంశాల గురించి ప్రస్తావించేవాళ్ళు. ఎప్పుడు మహాత్మా గాంధీ గారు 5 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అందులో మొదటి అంశం దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం నిర్మూలన. మరి మహాత్మా గాంధీ గారి కృషి, కాంగ్రెస్ పార్టీ కృషి, జవహర్లాల్ నెహ్రూ గారి నిర్ణయం, అంబేద్కర్ గారి తెలివితేటలు, మేధా సంపత్తి వల్ల ఎస్సీలకు 15% రిజర్వేషన్లు వచ్చాయి. ఈరోజు గిరిజనులకు 7.5% రిజర్వేషన్లు వచ్చాయి. ఓబీసీలకు సోనియా గాంధీ కృషి, ఎక్కడున్నాడో పాపం అర్జున్ సింగ్, ఆ రోజు కేంద్రంలో మంత్రి, వీళ్ళ కృషి వల్ల 27% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో రాజ్యాంగ సవరణ చేసి, ఈ రాజ్యాంగ సవరణలో భాగమే ఈరోజు ఈ ప్రాంతంలో ఓబీసీలు ఎక్కువ ఉన్నారు. మరి ఓబీసీలకు విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి నిన్న మొన్ననే ఎక్కడో అడిగాను, ఓబీసీల స్థితిగతులు ఎలా ఉన్నాయి భారతదేశంలో? ఈరోజు జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చిన ఐఐటీల్లో, ఐఐఎంలో, ఎయిమ్స్ లైక్ హాస్పిటల్స్, ఇటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో 27% రావాల్సినటువంటి ఓబీసీలు ఈరోజు 5% లోపు ఉన్నారు. 5% లోపు ఉన్నారు. ఓబీసీల్లో విద్యావంతులు, ఉద్యోగ అవకాశాలు ఉండి కూడా ఈరోజు 5% ఉండడం అనేది గమనార్హం. ఓబీసీల స్థితిగతులు ఏం బాగా లేవు. ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఓబీసీల ఆర్థిక పరిస్థితులు. నేను అడిగాను శ్రీకాకుళంకి వచ్చి, ఎవరైనా వ్యాపారం చేస్తున్నారా, ఎవరైనా ఒకరిద్దరు కోటీశ్వర్లు ఉన్నారా చెప్పుకునేదానికంటే, నేను బొడ్డు రాజగోపాలరావు గారి కుమార్తెతో అడిగాను, అంతంత మాత్రమే ఉన్నారు అన్నది. అంతంత మాత్రమే ఉన్నారు అని. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50% ఉన్నటువంటి ఓబీసీల స్థితిగతులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వానంగా ఉన్నాయని చెప్పుకోక తప్పదు. మరి ఈ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు దావోస్లో ఉన్నాడు.
ఆయన గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. సుప్రీంకోర్టు పనికి మాలిన జడ్జిమెంట్ తర్వాత మరి ఎస్సీల క్లాసిఫికేషన్ పైన వన్ మ్యాన్ కమిషన్ వేశారు. ఆ వన్ మ్యాన్ ఎవరంటే ఉత్తరప్రదేశ్కు సంబంధించిన 1987లో ఐఏఎస్ పాస్ అయిన అధికారి. ఆ అధికారికి అంటరానితనం అంటే అసలు తెలియదు. ఆయన పేరు మిశ్రా. మరి ఆయన్ని వేసి ఒంగోలుకు పంపించారు రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్. కొట్టుకున్నారు వాళ్ళు, కొట్లాట పెట్టేదానికే కమిషన్ ఏంటి? అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంది? భారత రాజ్యాంగంలో ఏం రాసింది? దళితుల గురించి, ఎస్సీల పరిస్థితుల గురించి క్లాసిఫికేషన్ ఎక్కడైనా ఉందా? ఏదన్నా ఆర్టికల్లో ఉందా? నేను అడుగుతున్నాను. మరి దాన్ని తీసుకొచ్చారు సుప్రీంకోర్టులో. ఒక పనికి మాలిన జడ్జిమెంట్ని, మరి పిచ్చోడు కూడా రాయనటువంటి జడ్జిమెంట్ని తీసుకొని వచ్చి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సింగిల్ కమిషన్, వన్ మ్యాన్ కమిషన్ వేయడం పొరపాటు, తప్పు. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తున్నా. వెంటనే డిస్మిస్ చేసేయి. ఇది కరెక్ట్ కాదు, తప్పు చేయవద్దు. నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను మీ అందరికీ తెలియని విషయాన్ని గురించి. అక్కినేని నాగేశ్వరరావు అంటే నాకు చాలా గౌరవం, ఎన్టీ రామారావు అంటే కూడా ఇంకా ఎక్కువ గౌరవం. అక్కినేని నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఇల్లు కొట్టేస్తుంటే నేను ఎంతో బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డానో, నాగేశ్వరరావు కొడుకు ఇల్లే కొట్టేస్తే ఇక ఏంది ఆడ పరిస్థితి? ఎందుకు వచ్చింది పరిస్థితి? ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల. చాలామంది అంటారు ఢిల్లీ వాళ్ళు చేసిన పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కానీ కాదు, చాలామందికి తెలియదు. నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు దళిత విభజనకు దగ్గర సంబంధం ఉంది. దళితులను విభజనకు నువ్వు ఎప్పుడు పూనుకున్నావో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే నేను విన్నాను. నా మాటల్లో పర్వత నేను ఉపేంద్ర అనేవాడు, నాతో అనేవాడు, నేను విన్నాను 4-5 సార్లు. వీళ్ళ విభజన చేసి పార్టీకి లాభం చేయాలి అనేవాడు. నేను నవ్వేవాడిని, నష్టపోతాము అని అనేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే దళిత విభజన వల్లే రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది. నాకైతే 1% కాదు కదా, 0.1% కూడా అనుమానం లేదు. ఎందుకు అవసరం ఏమొచ్చింది? వీళ్ళు నేను అంటున్నాను, అన్పార్లమెంటరీ వాళ్ళు వీళ్ళ ముడ్లో ఏలు పెట్టాల్సిన పని ఏమొచ్చింది మీకు? ఎందుకు? ఏం సాధించారు? హైదరాబాద్కు పోతే బాధపడతా ఉన్నాం. ఏంది ఆడకపోతే ఏముంది? అంత సస్యశ్యామలం సిటీ ఏంది? ఇక్కడ ఏమున్నాయి? అమరావతి పోతే ఏం సాధించాం? వీళ్ళ జోలికి పోవద్దని నేను చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా, నాకు బాగా తెలుసు, ఆయన 50 సంవత్సరాలుగా ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాం తిరుపతిలో. మరి దీన్ని నేను చంద్రబాబు నాయుడు నాతో ఎంత బాగున్నా కూడా చేసే తప్పు నేను చూపించక తప్పది ఆపేసేయి. నా మాట విను. సెన్సస్ని జరపాల్సింది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, అతను చేయాలి సెన్సస్. ఈ సచివాలయాల్లో కూర్చొని మీసాలు రానటువంటి పిల్లకాయలు, పెళ్లి కాని పిల్లకాయలు చేస్తే అది కరెక్ట్ కాదు. దానిపైన చేయడం అనేది పొరపాటు. ఎస్సీల్ని ఓబీసీల లిస్టులో తీసుకొచ్చున్నారు ఈరోజు, తప్పది. వెంటనే ఖండిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పొరపాటును తెలియజేస్తూ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈ కులాలు పోవాలంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇంపార్టెంట్. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరగాలంటే ఓబీసీలు, ఎస్సీలు ఆర్థికంగా ఎదగాలి, కోటీశ్వర్లు కావాలి. వీళ్ళు కోటీశ్వర్లు కాందే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు రావు, జరగవు. వీళ్ళు ఆర్థికంగా పైకి రావాలి అంటే రాజకీయంగా పైకి రావాలి. ఈరోజు ములాయం సింగ్ యాదవ్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆర్థికంగా బాగా ఎదిగాడు. లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు ఆర్థికంగా బాగా ఎదిగాడు. మరి ఆర్థికంగా ఎదిగినందువల్లే వాళ్ళు రాజకీయంగా వచ్చారు. రాజకీయానికి ఆర్థికానికి దగ్గర సంబంధం ఉంది.
నేను చెప్తున్నాను 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఓబీసీ 50% ఉన్న ఓబీసీ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ఎవరు ఆపుతున్నారు వీళ్ళని? నేను చెప్తున్నాను తెలియని రహస్యాన్ని. 1992 డిసెంబర్ 10వ తారీఖున నేను కలిపాను ఎస్సీలని ఓబీసీలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ములాయం సింగ్ కాన్షీరాములు నేను కలిపాను. మా ఇంటికి పిలిచాను వాళ్ళిద్దరిని. నంబర్ 1 సర్కులర్ రోడ్లో వచ్చి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని కలిపి నేను ప్రెస్ క్లబ్ ఢిల్లీకి పంపించి వాళ్ళ చేత ఎస్పీ బీఎస్పీ ఓబీసీ ఎస్సీల ఐక్యతను ప్రకటించడంతో మైనారిటీలు చేరారు. ముఖ్యమంత్రి అయ్యాడు ములాయం సింగ్ యాదవ్. పివి నరసింహారావు నా పైన కోప్పడ్డాడు ఆ రోజు. ఎందుకు చేసావు అన్నాడు. నా మనస్సాక్షి చెప్పింది చేశాను అన్నాను. నాకు తెలియకుండా ఎందుకు చేశావు అన్నాను. నా మనస్సాక్షి చెప్పింది చేసేయమన్నది చేసి అవతల పారేశాడు. వాళ్ళని విభజించాడు, అవన్నీ చేశాడు, అవన్నీ జోలికి పోదలుచుకోలేదు. అందుకొరకే ఎస్పీ బీఎస్పీని కలిపిన దానికి నన్ను మంత్రిగా కేంద్ర మంత్రి మండలిలో నుంచి తీసేశాడు. 1 నెల లోపల చెప్పాడు, నాయన నువ్వు వద్దు దండం అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు ఈ ఎస్సీ విభజన పైన ముందుకు వెళితే, ఒక్క అంగుళం ముందుకు వెళితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా ఉండే ఓబీసీలను ఎస్సీలను నేను కలుపుతాను, ఎస్సీలను ఓబీసీలను కలుపుతాను, కలిపి రాజ్యాధికారం దిశగా తీసుకెళ్తాను. కాంగ్రెస్ పార్టీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొస్తాను. దానికి ముందు నా ప్రయత్నాల్లో భాగమే ఈరోజు శ్రీకాకుళానికి రావడానికి కారణం. ఎస్సీ ఓబీసీలు కలవందే కానీ రాజ్యాధికారంలోకి రాలేరు. కాంగ్రెస్ పార్టీని కూడా నేను కన్విన్స్ చేస్తాను, నాకు నమ్మకం ఉంది. మరి రాజ్యాధికారంలోకి రాంది ఆర్థికంగా పైకి రాలేరు. కీ ఫార్ సక్సెస్. కులాలు పోవాలనంటే వివాహాలు జరగాలి. వివాహాలు జరగాలంటే ఆర్థికంగా పైకి రావాలి. ఆర్థికంగా పైకి రావాలనంటే రాజకీయం చేతిలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రపంచ కోటీశ్వరుల్లో రాజకీయ నాయకుల్లో నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఎలా అయ్యాడు? అప్పుల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి కొడుకు ఈరోజు ప్రపంచ రాజకీయ కుబోరిల్లో నంబర్ 1లోకి వచ్చి అంటే ఎలా అయ్యాడు? రాజకీయం వల్ల. వాళ్ళని ఆయన 6 సంవత్సరాలు, ఈయన 5 సంవత్సరాలు, 11 సంవత్సరాల్లో ఆయన అయ్యాడు. నాకు అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక క్లాస్ తీసుకుంటే బాగుంటుంది ఈ ముఖ్యమంత్రుల పిల్లకాయలకి. చెన్నారెడ్డి కొడుక్కి, అడుండే విజయభాస్కర్ రెడ్డి కొడుకులకి వాళ్ళు దిక్కు లేకుండా అటు ఇటు తిరుగుతుంటారు. మరి ఎట్ట సంపాదించాడా, ఏ విధంగా సంపాదించాడా ఈ విషయం మోడీకి బాగా తెలుసు. మొన్న అమిత్ షా వచ్చాడంట చంద్రబాబు నాయుడు డిన్నర్కి. ఆయన ఎవరో కొడుకు చెప్తున్నాయంట 10 ఎకరాల భూమి కాదు సార్ 30 ఎకరాల భూమిలో బెంగళూరులో కట్టాడని అమిత్ షాకి అవునా అని అంటున్నాయంట. అమిత్ షాకి మోడీకి జగన్మోహన్ రెడ్డి తలపైన ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో కూడా లెక్కలు వాళ్ళకు బాగా తెలుసు. చెప్పేది అమాయకులారా, అన్నీ తెలుసు వాళ్ళిద్దరికీ. ఈ భారతదేశంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి చరిత్రలు అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారు. ఏది ఎట్టాగైనా చంద్రబాబు నాయుడు ఈ దళిత విభజనలో తగ్గకపోతే నేను ఎస్సీలను ఓబీసీలను కలుపుతా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేను కలిపా. చెప్తున్నా 30 సంవత్సరాల తర్వాత రహస్యాన్ని. మరి దాని జోలికి పోవద్దు, మంచిది కాదు. నేను చెప్పాను, నేను అక్కడ కాకినాడలో దీనివల్ల దేశ విభజన జరుగుతుంది. రాబోయే 20 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలను డివైడ్ చేయడం వల్ల 20 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డివైడ్ అయింది. రాజకీయ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు వీళ్ళని వాడుకోవద్దు. ఎన్నో చేయండి. మీరు ఆశల పల్లకిలో తీసుకెళ్తున్నారు. దావోసులో కూర్చొని ఇక్కడ పేపర్లలో బిల్ గేట్ను గడిస్తే ఏముంది? వచ్చేదేంది, పోయేదేంది? నువ్వు ఇంకెవరినో కలిస్తే వచ్చేదేంది, పోయేదేంది? మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని తెలియజేస్తూ ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను. మన్మోహన్ సింగ్ కథ. వెళ్ళి సార్ ఎప్పుడు పెట్రోల్ ధర 100 రూపాయలు అవుతుంది అని అడిగాను.
ఎందుకు అని అడిగాడు. పెట్రోల్ ధర 100 రూపాయలు అయిన రోజు వాళ్ళ పతనం, బీజేపీ వాళ్ళ పతనం ప్రారంభమవుతుంది అని నేను చెప్పాను. ఆయన నాకు చెప్పాడు సున్నితంగా. రూపాయి విలువ పడిపోయినందుకు, రూపాయి విలువ పడిపోయిన రోజు పెట్రోల్ ధరలు పెరుగుతాయి. నేను అంతటితో ఆగలేదు. ఎట్ట రూపాయి ధర విలువ పడిపోద్ది అని అడిగాను. ఆయన 2 కారణాలు చెప్పాడు. ఎక్స్పోర్ట్లు పడిపోతే, ఎగుమతులు తగ్గిపోతే, రెండవది వ్యవసాయ అభివృద్ధి తగ్గిపోతే మరి రూపాయి విలువ పడిపోతుందని ఆ రోజు చెప్పాడు. ఈరోజు ఎక్కడో నేను చదివాను మెట్లు టక 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 దిగిపోతుందని. మరి రూపాయి విలువ పడిపోతూ ఉంది. పెట్రోల్ ధర 100 నుంచి 100, 20, 25 రూపాయలకి వెళ్ళి దేశంలో ధరలన్నీ పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ చివరిలో హట్కో లోన్ గురించి నిన్న చెప్తా ఉన్నారు. నేను హట్కో వాళ్ళకి ఫోన్ చేశాను పొద్దున్నే 8 గంటలకి. నిన్న బొంబాయిలో హట్కో బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు బాబు అని అడిగారు వాళ్ళ పెద్దోళ్ళని. అయ్యా 11,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఆర్డిఏకి, అమరావతికి ఇస్తున్నాము 11,000 కోట్ల రూపాయలు అన్నారు. అయ్యా ఎట్లా, ఏ పద్ధతిలో ఇస్తున్నారు అని అడిగాను. 9% వడ్డీతో ఇస్తున్నాం. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారు? 15 సంవత్సరాలకి ఇచ్చాం. మేము ఎంత కట్టాలి? 3 నెలలకు ఒక్కసారి వడ్డీ, ఈ 11,000 పైన వడ్డీ, కొంత అసలు కట్టాలి. మరి అంటే ఇంత కష్టమైన అప్పులు తెచ్చారని చెప్పకుండా మాకు వచ్చింది డబ్బు 11,000 కోట్లు అన్నారు. నేను పోయి అడిగినా కూడా ఇస్తారు 20,000 కోట్లు. ఏముందాడా 9 రూపాయలు వడ్డీకి 3 నెలలకు ఒకసారి కట్టేదానికి? దానికి రాష్ట్ర ప్రభుత్వం సంఖ్యలు ఎగరేసుకోవాల్సిన పని లేదు. 60,000 కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నారు అమరావతి డెవలప్మెంట్కి ఆ కృష్ణా నది తీరంలో. మరి వరల్డ్ బ్యాంక్ 20,000 కోట్లు ఇస్తుంది, జర్మనీ వాళ్ళు 5,000 కోట్లు ఇస్తున్నారు. ఈ అప్పులు తెచ్చి కట్టాల్సిన అవసరం ఏముందయా? రాష్ట్ర విభజనలో ఉంది కదా మనకు అంత గ్రాంట్గా ఇస్తామని. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంత స్థాయిలో ఉండి ముఖ్యమంత్రిగా అప్పులు తెచ్చి ఏమి చేయబోతావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాంట్ అడగవయ్యా, ధైర్యంగా ఇస్తారు వాళ్ళు. నువ్వు హట్కో గ్రాంట్ కావాలి, అప్పులు కాదు. వరల్డ్ బ్యాంక్ అప్పులు కాదు, గ్రాంట్గా ఇవ్వమని అడగండి రేపు బడ్జెట్లో. ఇది కూడా అడగలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని తెలియజేస్తూ చివరిలో 8వ తేదీ ఆయన వచ్చాడు. మోడీ గారు గడ్డపాయన వచ్చాడు. ఆయన వస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజు ఎగిరెగిరి పడ్డాం మేమందరం నిక్కర్లు వేసుకొని. మీరందరికీ అప్పుడు పుట్టుండకపోవచ్చు. మరి ఆ ఉక్కు ఫ్యాక్టరీని సాధించాం. ఇందిరాగాంధీ పునాది రాయి వేసింది. రైతులు 25,000 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు ఒక్కొక్క ఎకరా 100 కోట్లు అవుతా ఉంది. కార్పొరేట్లకు అందరికీ మనసు పడ్డది రియల్ ఎస్టేట్ చేసుకుంటే డబ్బులు వస్తాయని. బ్రోకరేజ్ చేసేదానికి బీజేపీలో నాయకులు తయారైపోయారు. కార్పొరేట్లు దాన్ని తీసుకునేదానికి రెడీగా ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నాశనం చేసే దిశలో తీసుకెళ్తూ 11,000 కోట్ల రూపాయలు. ఏందయ్యా 11,000 కోట్ల రూపాయలు? ఆకలిగా ఉన్నవాడికి అదేదో వేసినట్టుగా ఒక బిస్కెట్ ఇచ్చినట్టుగా చాలదయ్యా చంద్రబాబు నాయుడు. దీన్ని నువ్వు తీసుకో, దీన్ని సమస్యను పూర్తిగా పరిష్కారం చేసే దిశలోకి తీసుకురా. వాళ్ళు బనీన్లు వేసుకొని ఫోటోగ్రాఫర్ల మీద రోజు రాకూడదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేస్తూ ఆయన ఈ దశలో ప్రయాణం చేయకపోతే నేను ఓబీసీ ముఖ్యమంత్రి దశలో నేను వెళతాను, రాష్ట్రంలో ఉండే ఎస్సీలు ఓబీసీలను కలుపుతానని తెలియజేస్తూ సున్నితంగా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.